దేశం మొత్తం యుద్ధంపై దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని కాటసాని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా ప్రవర్తించారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. లిక్కర్ స్కామ్ను ఒకటి సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దాని చుట్టూ కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒకవైపు జగన్ అంట ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తూ మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తల పైన కక్షను తీర్చుకునే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి, కేంద్రంలో భాగస్వాములు కాబట్టి ఇవాళ ఈ ఆటలు కొన్నాళ్ళు సాగొచ్చినవి తప్ప ఇటువంటి ఆటలు సాగడం చాలా కష్టం. కానీ కాలం మాత్రం అందరికీ ఒకే విధంగా ఉండదు. కాలచక్రంలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మార్పులు జరిగినప్పుడు, పరిస్థితులు తిరగబడినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమేమి చేసినారో అవన్నీ కూడా మళ్ళా రిపీట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎవరెవరు తప్పు చేసినారో, ఏ అధికారులు అయితే ఎవరెవరు చేసినారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఖచ్చితంగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు న్యాయం, మీ ఉద్యోగ ధర్మాలు చేయమని మాత్రం అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితి దేశం యుద్ధ వాతావరణం ఉంది. మన అందరం కూడా రక్షణ బలాలకు సంఘీభావం తెలపాల్సింది పోనిచ్చి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కక్ష సాధింపు చర్య చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో, అమ్మకు వందనం, యువతకు, మళ్ళా లేడీస్కు, రైతులకు, వీళ్ళకందరికి ఇస్తామనే డబ్బులు ఏమాత్రం ఇవ్వకుండా కాలాపన చేసి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఎవరైతే ఈ సూపర్ 6ల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే మీడియాలో పెడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉంటే మాత్రం ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా చూడాల్సింది పరిస్థితి కోర్టులు కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మీరు ముందు కేసు ఏందనేది ఎవరు ముద్దాయిలు అయితే వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వండి. అటువంటిది ఏం లేకుండానే మొత్తం తెలుగుదేశంలో కేసు పెట్టడం అవసరం లేదు, వాళ్ళని తీసుకురామని చెప్పాల్సిన పరిస్థితి లేకుండానే నిన్న మాకు జరిగిన ఉదాహరణ, మాజీ మంత్రి రజనీ వాళ్ళ పిఏను శ్రీకాంత్ అతన్ని అందరము చూస్తేనే మనకు అనిపించింది, ఒక మాజీ మంత్రికే దిక్కు లేదు, మనలాంటి వాళ్ళకు అంటే సామాన్య కార్యకర్తలకు దిక్కెక్కడ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోని మనమందరం తెలిసిపోయింది. నిన్ననే కాదు, గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, అన్ని విధాలుగా మహిళల మీద అరాచకాలు, అఘాయిత్యాలన్నీ పెరిగిపోయినాయి. మన అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఆయన సనాతన ధర్మం అనుకుంటూ తిరుగుతున్నాడు తప్ప మహిళల రక్షణ గాలికి వదిలేసినాడు. ఇంతకుముందు అన్నాడు 33,000 మంది మహిళల్ని ఎక్కడికో తీసుకొని పోయినారు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి. అప్పుడు అంత గగ్గోలు పెట్టిన మనిషి ఇప్పుడు ఇంత ప్రతి వ్యక్తి మీద, అంటే ఒక మహిళని కూడా చూడకుండా ప్రతి మహిళను, బీసీ మహిళని కాదు, ఎస్సీ మహిళని కాదు, ఏ మహిళ కనిపిస్తే వైసీపీకి సంబంధించిన మహిళలందరినీ ఇలాగే వేధిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడెక్కడ పోయినాడు ఆ సనాతనవాది అని మేమందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ లోకేష్ చెప్పాడు ఇంతకుముందే, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా మేము అధికారంలోకి వస్తే అని చెప్పడమే కాదు, ఆయన చేసి చూపిస్తున్నారు. సంవత్సరం నుంచి జరుగుతుంది ఇక్కడ. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు, కేవలం వాళ్ళు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ప్రతి చోట ప్రతి విషయంలో కూడా అరాచకాలు, అక్రమ కేసులు. మరీ ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఇప్పుడు తెరదీసింది టీడీపీ ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ, ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అన్నారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. మహిళలకు అయితే ఎంత మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ప్రతి వర్గానికి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రతి వర్గాన్ని మోసం చేసినారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయలేక చేతులెత్తేసి ఎందుకు చేయడం లేదు అని చెప్తే నాకు భయం వేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన ఏడుపు ముఖం పెడతాడు. నాకు
అంటే అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని నిలదీసినప్పుడు ఆమెపై వ్యవహరించిన తీరు ఎంత దారుణంగా ఉందనేది మనం ప్రత్యక్షంగా విజువల్స్లో అందరం చూడడం జరిగింది. ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి అని సిఐ గారు అని అడిగితే కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఆమెను నెట్టడం జరిగింది. అంటే మహిళా పోలీసులు కూడా అక్కడ లేరు ఆమెను నెట్టడానికి కూడా. అంటే వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే మహిళలపై అనేది మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వము మహిళలకి ఎన్నో చేస్తాము, మా మహిళలకు అండగా ఉంటామా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఒక మాజీ మంత్రి పైన అలా ప్రవర్తిస్తున్నారంటే మరి సామాన్యుల పైన ఎలా ఉంటుందనేది నిజంగా అర్థమవుతుంది. ఈ అధికారులు